విజయవాడలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ దందా వెలుగులోకి వచ్చింది. చిట్టినగర్లో చిన్నారులు తినే ఆహార పదార్థాలు కల్తీ చేస్తున్న వ్యాపార కేంద్రంపై అధికారులు దాడులు చేసి పెద్ద సంఖ్యలో ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వీటిని తయారు చేస్తున్నట్లు తెలిపారు. కల్తీ రాయిళ్లు రెచ్చిపోతున్నారు. నిన్న టీ పొడి ఈరోజు పిల్లలు తినే ఆహారంలో కల్తీ జరుగుతుంది. విజయవాడ చిట్టినగర్ ప్రాంతంలో భారీ స్థాయిలో చిన్నపిల్లలు తినేటువంటి పదార్థాలను నాణ్యత లేకుండా తయారు చేస్తున్నారనేటువంటి సమాచారం అందుకున్న స్థానికంగా ఉన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు, వారితో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఒకేసారి రైడ్స్ చేశారు. ప్రస్తుతం మనం ఆ ప్రాంతంలో ఉన్నాము. మనతో మాట్లాడేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారి ఉన్నారు. చెప్పండి సార్, అసలు ఇక్కడ ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు తయారవుతుంటాయి? చిట్టినగర్ ప్రాంతంలో ఉన్న ఆర్కే ప్రొడక్ట్స్ అనే ఇండస్ట్రీని తనిఖీ చేయడం జరిగింది, రైడ్ చేయడం జరిగింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే అతనికి లైసెన్స్ లేదు. జూలై దాకా వేరే లైసెన్స్ పేరుతోటి కంటిన్యూ చేసి అది రెన్యువల్ చేసుకోలేదు. తర్వాత జనవరి నుంచి వేరే పేరు మార్చుకొని తర్వాత ఇంతకుముందు ఇవన్నీ ఏం తయారు చేయట్లేదు. ఇంతకుముందు కాన్పూరు, ఇండోరు, మధ్యప్రదేశ్, హైదరాబాద్ నుంచి వచ్చే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా చిన్నపిల్లలను టార్గెట్ చేసి తయారు చేస్తూ ఉన్నారు. ఈ గత 3-4 నెలల నుంచి ఇతను ఈ మెషినరీ, ఈ లేబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇతనే పెట్టాడు. ఎదురు బిల్డింగ్లో లేబుల్స్, రకరకాల లేబుల్స్, 20-30 రకాల లేబుల్స్, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమన్నా రకరకాల ఇంగ్రీడియంట్స్ లిస్ట్ వేసేసి రకరకాల పేర్లతోటి, రకరకాల కలర్లతోటి చాలా అన్హైజీనిక్ కండిషన్లో, ఇన్సానిటరీ కండిషన్స్లో తయారు చేస్తూ ఉన్నాడు. అన్ని వైలేషన్స్ యాజ్ పర్ FSSAI వైలేషన్స్ అన్నీ కూడా దీని మీద ఉన్నాయి. లేబుల్ వైలేషన్స్ కానివ్వండి, తర్వాత హైజీన్ కండిషన్స్ కానివ్వండి, ప్యాకింగ్ విధానం కానివ్వండి, ఇంగ్రీడియంట్స్ ప్రొక్యూర్మెంట్ కానివ్వండి, తర్వాత ఇంగ్రీడియంట్స్ మిక్సింగ్ కానివ్వండి, ఏది కూడా నియమాలు పాటించట్లేదు. తర్వాత అన్హైజీనిక్ కండిషన్స్ ఏంటంటే వైట్ వాష్ కానివ్వండి, ఫ్లోరింగ్ కానివ్వండి, ఏదీ లేదు. అందుకని ఇమీడియట్గా టాస్క్ ఫోర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఇవన్నీ కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసాం. శాంపిల్స్ అనాలిసిస్కి హైదరాబాద్ పంపిస్తా ఉన్నాం. హైదరాబాద్ నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత టోటల్ స్టాక్స్ అన్నీ సీజ్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ రిపోర్ట్ వచ్చింది, అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినందుకు FSSAIలో ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా వీళ్ళ మీద ఫైల్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. దాంట్లో ఉండేది ఒకటే రకం, దాన్ని రకరకాల కలర్లతోటి దాంట్లో ఫ్రై చేస్తారు. చిన్న చిన్న కలెక్ట్ చేసుకొని దాన్ని ఫ్రై చేసి ఒక దాంట్లో రకరకాల ఫ్లేవర్లు వేసి దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్ అంతా ఒకటే, రకరకాల కలర్సు, ఫ్లేవర్స్ కలిపి రకరకాల కలర్లో పిల్లలు అట్రాక్ట్ అవడానికి 10-15 రకాల కలర్లు, 10-15 రకాల ఫ్లేవర్సు కలిపి ఆ పిల్లల ఆరోగ్యానికి హానికరం అనమాట. అంటే ఎన్నేళ్ల నుంచి ఇక్కడ తయారు చేస్తున్నారు? అంటే 6 నెలలు అని చెప్తా ఉన్నాడు. ఇంతకుముందు మేము ఆర్కే ప్రొడక్ట్స్ పర్మిట్ చేసింది ఓన్లీ చాక్లెట్ అవి తయారు చేయడం, అది వైండ్ అప్ చేశాడు లైసెన్స్. ఒక 6 నెలల నుంచి మాత్రం ఇది రన్ చేస్తా అని చెప్తా ఉన్నాడండి. అయితే గతంలో ఎటువంటి కేసులు వీళ్ళ పైన? ఇతని మీద సబ్ స్టాండర్డ్, మిస్బ్రాండెడ్ చేసిన కేసులు జాయింట్ కలెక్టర్ కోర్టులో 2 కేసులు రన్నింగ్లో ఉన్నాయి. ఈ జడ్జిమెంట్ రావడానికి అవకాశం ఉందండి. వీరితో పాటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, వీళ్ళ దగ్గర అసలు మీ దగ్గర అనుమతి ఏమన్నా తీసుకున్నారు? సెప్టెంబర్ 2017 నుంచి రిజిస్ట్రేషన్ తీసుకున్నారండి. కాంపోజిషన్ డీలర్ అది 3 రిటర్న్స్ ఫైల్ చేశాను అంటున్నాడు. అవి బుక్స్, సేల్ బిల్, బడ్జెట్ బిల్, సేల్ బిల్స్ అంతా రికార్డ్ అంతా సీజ్ చేస్తున్నాం. ఇప్పుడు వీరితో పాటు మనతోటి కంపెనీకి సంబంధించిన యజమాని ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఎంతకాలం నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారు? ఇది అంతా 1 year నుంచి పెట్టామండి. అంతకుముందు చాక్లెట్ కంపెనీ ఉండేది, నడవకపోవడం వల్ల దీంట్లోకి మారేవండి. అధికారులు మాత్రం మీకు ఎటువంటి అనుమతులు లేవు, రకరకాల ప్యాకింగులు తయారు చేసి ఆకర్షిస్తున్నారే తప్ప ఇందులో వాడేటువంటి ఆహారంలో నాణ్యత లేదు అనేటువంటి చెప్తున్నారు. దాని మీద మీరేమంటారు? మనమైతే అన్ని అనుమతులు తీసుకుని చేస్తున్నామండి. మరి వీళ్ళు ఇవి తినకూడదని అంటున్నారు. మరి అది మనమైతే మార్కెట్లో అన్నీ దొరికాయి, వాటితోనే మనం తయారు చేస్తున్నాము. కొత్తగా పెట్టాము, అంత కాస్ట్లీ అన్నీ పెట్టాలంటే కుటీర పరిశ్రమగా ఉంది. ఇది ఆ స్థాయికి వెళ్ళాలంటే కొద్దిగా టైం పట్టుద్ది. ఇప్పుడు ఈ ఫుడ్ అధికారులు ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అవుతాం. అనుమతులు లేకుండా అయితే ఏం లేదు. కాకపోతే వాళ్ళు అనేది ఏంటంటే ఫుడ్ సేఫ్టీగా అంటే అన్ని స్టీల్ ఆ స్టాండర్డ్స్ అన్నీ చాలా హైజెనిక్గా ఉన్నాయి. అంటే మాకు అంత నాలెడ్జ్ అది లేదు. దాని గురించి ఇప్పుడు తెలుసుకొని మాకు అవకాశం ఉంటే అవన్నీ కొనసాగిస్తాం. కెమెరామెన్ MSNతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.